చెప్పండి. ఇవన్నీ ఒక ప్రణాళికాబద్ధంగానే జరుగుతున్నాయండి. వినపడిందా రామబుద్ధుడి గారు? మేడం, అవును మేడం, ప్రణాళికాబద్ధంగానే జరుగుతుంది. దీనికి ఒక స్పష్టంగా ఏం లేదు, ఒక క్లారిటీ, ఫుల్ క్లారిటీతోనే జరుగుతుంది. ప్రతి వారి జీవితంలో జరిగే ప్రతి సంఘటన దానికి కార్యకారణం అనేది పక్కా ఉంది అనేది తెలిసిపోతుంది మేడం. చాలా అద్భుతంగా జరుగుతుంది అదే. అదే అంటే ఇది కూడా వాళ్ళు చేస్తున్నారని చూడడం వల్లే మనకి బంధంలో చిక్కుకుంటున్నాం. మనకి జరగాల్సినవి ఎవరి ద్వారానో జరగాలిగా. అవును మేడం. కనుకొని చేసే వాళ్ళ మీద మన కాకుండా మన కర్మలో ఆ, జరగాల్సినవి జరుగుతాయి. వీ హ్యావ్ టు లర్న్. అవును మేడం, అవును మేడం. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే అది జరిగిన దానికి వాళ్ళు కారణం, వీళ్ళు కారణం అని చెప్పేసి వ్యతిరేకతలు వాళ్ళెవరు వ్యతిరేకతలు కారణం పెంచుకొని. కాదు. అవును, అది గ్రహించాల్సింది. అదేండి. ఆ, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అలాగే ఉపకారం చేసినా అపకారం చేసినా మనుష్యులు కారణం అని వాళ్ళని పట్టుకోవడం కాదు, మనుష్యులు వెనకాల నడిపించే శక్తిని చూడాలి మనం. అవును మేడం. కరెక్ట్. నాయుడు గారు ఏమైనా చెప్తారా? అమ్మా అదే అర్థమవుతుందమ్మా. అంటే ఏ, ఇప్పుడు కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆ ప్రార్థనా పూర్వకంగా ఉండమని అన్నారు మీరు. అంటే నిరంతరం ఆ స్మరణలో ఉండండి అన్నారు కదమ్మా. అది ఆ తర్వాత చాలా చేంజెస్ జరిగినాయి అమ్మా. అంటే ఇంక నేనేమనుకున్నానంటే నా ఎఫెక్ట్ వల్ల గాని నా ప్రమేయాల వల్ల గాని నేను చేయలేకపోతున్నది ఏదైతే ఉందో, చెయ్యాలని ప్రయత్నించినప్పుడు పొందే దుఃఖం ఏదైతే ఉందో, ఎప్పుడైతే నేను వదులుకున్నానో అప్పుడు అది ఆ దుఃఖం ఆనందంగా మారిపోయిందమ్మా. అంటే ఫలితము ఆ క్షణం ఫలితం గురించి కూడా పక్కన పెట్టేటప్పటికి ఫలితాలు బాగున్నాయి. అది అది బాగున్నా లేకపోయినా కేర్ చేయని స్టేజ్ అబ్జర్వ్ ఉంచేసుకుంటే, చేస్తున్నాను అది ఉమ్, అమ్మా. బాగున్నా లేకపోయినా మనం పట్టించుకోని స్టేజ్లో అన్ని బాగానే జరుగుతాయి. అవునమ్మా. ఏంటి రమణ చెప్పండి నాయుడు గారు, ఇంకేమైనా చెప్తే. బాగుందమ్మా. అందరూ లేదమ్మా, అదేమ్మా. అంటే అది రెగ్యులర్ లైఫ్ లో ఆ ప్రతిదీ కూడా నేను ఏం చేసుకుండేవాడిని అంటే స్పిరిచువాలిటీని, భౌతికాన్ని విభజించి చూడడం అలవాటు అయిందమ్మా మొదట్లో. అంటే రెండు కేటగిరీల లాగా ఇది అధ్యానం, ఇదేదో అధ్యానం చేసుకున్నట్టు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటే, అయినప్పటికీ కొన్ని రియల్ లైఫ్ లో చెక్ చేసుకుంటూ ఉండేవాడిని కానీ, బట్ ఎలా దాన్ని అంటే అది కరెక్ట్ అయిన అండర్స్టాండింగ్ ఎలాగా అన్నది నాకు కష్టమయ్యేదమ్మా. అది మీరు అంటే నేను ఏమి మీకు చాలా అన్ని విషయాలు మీకు ఏం చెప్పలేదు. మీరు అక్కడ మాట్లాడుతుంది ఏదైతే ఉందో తెలియకుండా ఒక్కొక్కటి వచ్చి లాక్ అవుతూ అది పనిచేసింది అనమాట అలాగా. అవునండి, అక్కడ మీ సబ్ కాన్షియస్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందుకే ఒక సభలో మాట్లాడింది కూడా ఆ సభలో ఉన్న వాళ్ళ సబ్ కాన్షియస్ స్టేజ్ బట్టే వస్తాయి. ఇక్కడ అవునమ్మా, అవునమ్మా. వచ్చాక మీరందరూ మీ ఒక్కొక్క దానికోసం అని లోపల ఉంటుంది కదా, అదే ఇక్కడ మాట్లాడాలని ఆ టైంకి వస్తుంది. అవునమ్మా, అవునమ్మా. అదే అది ఇంటర్నల్ గా అది ఒక ప్రాసెస్ అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటర్నల్ దానికి నేనే విట్నెస్ కదా. బట్ నేను క్రాస్ చెక్ చేసుకునేటప్పుడు ప్రతి దాంట్లో కూడా అది కంప్లీట్నెస్ ఇస్తుంది అనమాట. అంటే అది తెలిసిపోతుంది ఎక్కడ ఏ ఏ ఏ స్థితి వల్ల, ఏ ప్రభావాల వల్ల ఆ ఇంటర్నల్ గా ఏ విషయం పట్ల ఎలాంటి రియాలిటీలోకి అది ట్రావెల్ అయ్యింది అన్నది నాదే ఇంటర్నల్ విట్నెస్ అన్నమాట అలాగా. రైటే కదా. అవునమ్మా. అంటే మన లోపల ఉన్నది మనం గ్రహించుకుంటే ఆ బయట నుంచి వచ్చింది ఆ లోపల దానికి టీచింగే అని అర్థం అవుతుంది. అవునమ్మా. చాలా మంది ఆ లోపలే చూసుకోరు కదా. అవునమ్మా, అవునమ్మా. అందుకని సో ఏదో అది చెప్తున్నాను అనుకుంటారు. చెప్పండి. అవునమ్మా, అవునమ్మా. అంటే
మీ కొన్ని సందర్భాల్లో ఓ, చెప్తూ ఉండేటప్పుడు ఇది నాకు ఇది నాకు ఇది నాకు అని అనిపించేది. అంటే అది మనం ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఓవరాల్ గా చెప్తున్న విషయం అండర్స్టాండింగ్ అనేది కుదిరేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను చాలా సార్లు నాకు కొంచెం డిస్టర్బ్డ్ బ్రెయిన్ తో వచ్చేవాను కదమ్మా అక్కడికి. బట్ మీరు ఏదైనా డిస్టర్బెన్స్ లో ఉన్నారా, ఎందుకు అలా ఉన్నారు, మీకు తల పడుతుందా, అలా అలా అడిగేవారు కదమ్మా. అది ఆటోమేటిక్ గా అది క్లియర్ అవడం అయిన తర్వాత దాని సంబంధితమైన ఏ సందర్భంతో అయితే నాకు కొంచెం పెయిన్ఫుల్ గా వచ్చేవాడినో అక్కడ మీతో డిస్కస్ చేసిన తర్వాత దానికి రిలేటెడ్ సంబంధించిన దాంట్లో ఇక్కడ బ్రెయిన్ లో ఆ క్లీనింగ్ అయిన తర్వాత థాట్లెస్ స్టేట్ కి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ థాట్లెస్ స్టేట్ కి క్రియేట్ అయ్యేది అనమాట. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగానమ్మా. పర్వాలేదు, అర్థమైంది. అంటే ఆ ఆ పర్టికులర్ టాపిక్ అది డిస్కషన్కి వచ్చాక మీకు అసలు ఆ స్టేజ్ వచ్చేసింది. ఎప్పుడైతే ఇక్కడ క్లియర్ అయిందో, ఆ స్టేట్ క్లియర్ అయిందో అక్కడ ఆ పరిస్థితి క్లియర్ అయ్యేది. అంతేనండి, బట్ అది అందుకే మైండ్ మనస్సే అన్ని కదా. నిర్మిస్తోంది అనడానికి అది కారణం. అవునమ్మా, అవునమ్మా, ఆ పరిస్థితి రైట్. కూడా మనస్సు, సబ్ కాన్షియస్ మనస్సే నిర్ణయించే అంటే నిర్మిస్తోంది మనకు తెలియకుండా. అవునమ్మా, అవునమ్మా. అది ఇంకా సూక్ష్మంగా చూసుకుంటుంటే అర్థం అవుతూ ఉంటుంది అనమాట. అదంతటినీ మనమే నిర్మించాం ఇలాగా. అవునమ్మా, కాంప్లికేటెడ్ చేసుకున్నది నేనే, క్లియర్ చేసుకోలేక సతమతం అవుతూ దుఃఖపడేది నేనే. ఆ తర్వాత మనం కొన్ని మెంటల్ బ్లాక్స్ పెట్టుకుంటాం. అలా ఏదో ఇంకో దగ్గరికి వెళ్తే, ఏ సీషోర్కో వెళ్తే నాకు ప్రశాంతత వస్తుంది. అదే ప్రశాంతత ఇంట్లో కూడా వస్తుంది, కానీ ఆ సీషోర్కి రావాలనుకుంటాం. అంటే అలాగ మెంటల్ బ్లాక్స్ అయిపోయి మనకి. అంటే అది అవునమ్మా, ఇంటర్నల్ మీద ఆధారపడి ఉంది, ఎక్స్టర్నల్ది కాదు ప్రశాంతత ఇచ్చేది. కానీ మనం అది తెలుసుకోం. అవునమ్మా. నాకైతే అది దాని బదులు మరొకటి సబ్స్టిట్యూట్ అంటే దాని స్థానాన్ని ఆక్రమించిందని తెలుస్తుంది అంతే. నాకు ఎక్కడ బయట పెట్టి వెళ్ళి ప్రశాంతత ఎక్కడ ఉండదు. అంటే ప్రశాంతత ఉన్నది లోపలే కదా. అవునమ్మా. ఓకే, బాగుంది. అలా అది మీరు చెప్పడం వల్ల అందరికీ హెల్ప్ అవుతుంది. ఏమండి రామభద్ర గారు, ఆయన చెప్పడం వల్ల మీకు హెల్ప్ అవుతుందా? 100% మేడం. అంటే ప్రతి నిన్న ఒక్క ఆయన అడిగారు, నేను ఇలాంటివి చెప్పొచ్చా ఆ, అంటే తప్పకుండా చెప్పొచ్చు, రామభద్ర గారు వాళ్ళు చెప్పట్లేదా, అది ఇతరులకి హెల్ప్ అవుతుంది అని. చాలా చాలా హెల్ప్ అవుతుంది మేడం. అంటే ఇప్పుడు నేను నా అనుభవం చెప్తున్నాను, కానీ ఇతరులకు నా నాకు తెలియని అనుభవాలు ఇతరులలో ఉన్నాయి కదా. అది ఇప్పుడు ఆ రమణ గారు కానీ, నాయుడు గారు కానీ ఇలా చెప్తున్నారు అంటే దాంట్లో నుంచి నేనేం గ్రహించాలనో నాకు ఒక క్లారిటీ వస్తుంది మేడం. అంటే నేను ఎక్కడ స్ట్రక్ అయ్యాను, వాళ్ళు ఎక్కడ ముందుకెళ్తున్నారు, లేకపోతే వాళ్ళ అనుభవాల్లో కూడా నా అనుభవాల నుంచి ఆహా ఇక్కడ ఇలా ఉంది అనేది, బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి అనేది తెలుస్తుంది మేడం. అది మన లోపల బ్లాక్స్ క్లియర్ అవుతున్నాయి అన్నది ఆయన గ్రహించారు. అది మనం ఇక్కడ 100% చూడాలి. 100% మేడం, 100%. ఇంకొకటి మేడం, అంటే ఇప్పుడు ఇప్పుడు మా మా యొక్క తపన మీ దగ్గరికి లాక్కొచ్చి ఉంటుందా, లేకపోతే మా కర్మలో ఉన్న స్థితి మేడం మీ దగ్గరికి రావడానికి కారణం ఇదంతా? అక్కడ ఆటోమేటిక్గా అన్నీ ఒకటేనండి. అది ఏది కారణం అయినా ఇప్పుడు మనం చూడండి, మీరు దేనికైతే తప్పిస్తారో ఎవరో ఒకరి ద్వారా, ఇఫ్ యూ నాక్ ద డోర్ ఇట్ విల్ బి ఓపెన్డ్ అంటారు మహాత్ములు. నాక్ ద డోర్ అంటే తలుపు కొట్టండి తెరవబడుతుంది అని. అంటే అర్థం ఏంటి, మీలో ఉన్నటువంటి అటువంటి వాటిల్లో మీరు తప్పిస్తే మీకు ఆటోమేటిక్గా బయట నుంచి ఏదో ఒక విధంగా మీకు సొల్యూషన్ వచ్చేస్తూ ఉంటుంది. గట్టిగా తప్పించిన ప్రతిదానికి మనకి సొల్యూషన్ వస్తుందండి. ఆ సొల్యూషన్ వచ్చే కారణ కార్యాలని మనం పట్టుకోకపోతే మనకి సొల్యూషన్లు వస్తూనే ఉంటాయి. అవునమ్మా. అమ్మా, కరెక్ట్ మేడం. ఇక్కడ నాకు ఒక దాని పట్ల అంటే ఎలా కనెక్ట్ అయ్యానో సార్ అడిగారు కదమ్మా, అది నా లైఫ్ లో నాకెలా అండర్స్టాండింగ్ అయిందంటే, నేను మాస్టర్ గారు ప్రేయర్ మార్నింగ్ టైం లో కూర్చునేటప్పుడు శన్నో మిత్రస్యం వరుణః అనేది సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, అబ్రూయాత్, ఇవి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం ద్వారాగా మీరు కనెక్ట్ అయ్యారు అన్నది ఎప్పుడు ఇన్నర్ చెప్తుందమ్మా. అది అంటే ఏదైతే ట్రూత్ ఏదైతే ఉందో అది తెలుసో తెలియకో ఒక వర్డ్స్ ని ఎక్కువ సార్లు స్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారాగా ఈ కనెక్టివిటీ వచ్చింది. నేను ఒక అంటే ఇల్యూజన్ లైఫ్ లో
జీవించే దాని నుంచి ట్రూత్ లైఫ్ కి టర్న్ చేయిస్తుంది. ఇంకా 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 మరింత ట్రూత్ కనెక్ట్ అవ్వడానికి ఆ అది ఆ కనెక్టివిటీ అనేది ఏర్పరచబడింది అన్నది ఎప్పుడు చెప్పబడుతుందమ్మా. లోపల తపనకి తగ్గట్టుగానే మనకి బయట అవన్నీ వస్తాయి. ఇప్పుడు నేను మా ఇంట్లో ఉంటే మహర్షులు ఎంతమందితో నాకు సాంగత్యం వచ్చిందా లేదా? అంటే అలా అన్నమాట. మనలో తపించిన వాటికి మనకి వస్తాయి అలాంటివి. అవునమ్మా. రామపుత్రి గారు అర్థమైంది కదా? అంటే అర్థమైంది మేడం. మరి ఒక అపరిపక్వ స్థితిలోనే మీ దగ్గరికి వస్తాం కదా మేడం. అంటే ఆ ఆ స్థితి అంటే దానికి అర్హత లేని స్థితిలోనే మీ దగ్గరికి వచ్చాం కదా మేడం. మరి ఇది నాకున్న ఇక్కడికి వచ్చిన ఏమిటంటే తర్వాత అదే రామస్వామి స్వామీజీ అన్నారు మీరు అడగబోయే ప్రశ్న. వీళ్ళు అర్హులా వాళ్ళు కాదా అని నేను చూడను. వచ్చారుగా అక్కడి నుంచి నేను మొదలెట్టేస్తాను. అర్థమైందా? ఓకే, ఓకే. ఇది అర్థమైంది. 100% నేను బిలీవ్ చేస్తానమ్మా దీన్ని. అంటే బిలీఫ్ మీన్స్ ఏంటంటే ఇది ట్రూత్. ఎందుకంటే నేను అది నాకు ఎందుకో నాకు అతను కూడా అన్నారు ఇలాంటి అద్భుతమైన స్థితి నేను ఎక్కడ చూడలేదు అనేవారు. చాలా సార్లు అనేవారు రామస్వామి స్వామీజీ. అలా ఎందుకు వచ్చిందో మరి చాలా మంది వాళ్ళ దగ్గర శుశ్రూష చేసి కొన్నాళ్ళు అయ్యాక అర్హత ఉన్నదంటే వాళ్ళకి ఏదో చెప్తారు. నాకు అలా ఉండదు. అర్థమైందా? ఆ, అదే మేడం. అంటే ఇప్పుడు ఏ మాత్రం క్లారిటీ లేక మీరు ఏ ఇంకా మాత్రం వదలండి. కొంత కాతే కొంత ఆధ్యాత్మిక జీవితం గడిపారు. అంటే ఏదో అలాంటి భావంతో. కానీ అది కూడా లేని వాళ్ళని కూడా అట్లా లాగేస్తూ ఉంటాను. ఉమ్, అర్థమైందా? అవును మేడం. దానికి నాకు అంటే ఎక్కడంటే నేను కూడా ఎందుకు నాకు ఇలాంటి స్థితి ఉందని చూసుకుంటే నారద భక్తి సూత్రాలలో ప్రిఫేస్ లోనూ ఎక్కడో చెప్పారు. భక్తి పరాకాష్ఠ వచ్చిన వాళ్ళుట అందరినీ అర్హులా కాదా అని చూడకుండా అందరినీ బయటకు లాగేస్తారు. కరెక్టే మేడం. అంటే నేను ఇప్పుడు కూడా నాకెందుకు ఎట్లుంటదంటే ఇలాంటి స్థితి ఉంది అందరూ ఇలా ఉండరు కదా అంటే వచ్చిన ఏదో చుట్టపు చూపుగా వచ్చిన వాళ్ళని కూడా అటువైపు అలా ఒక రోజుకని వచ్చినా ఒక పూటకు వచ్చినా అట్లా లాగేస్తూ ఉంటాను కదా. అంటే అవును, అవును. వాళ్ళు అర్హులా కాదా ఇవేమి నాకు ఉండవు. ఉమ్. నేను విడదీయను వీళ్ళు ప్రాపంచిక మనుషులు వీళ్ళు కాదు ఇలాగా. కానీ ఈ మామూలుగా సాధారణంగా ఒకటి ఉంది మేడం. అంటే పాత్ర నెరిగి దానం అంటే అంటే శిష్యుల్ని కూడా వాడు అర్హుడా కాదా అని ఇవన్నీ పరీక్ష చేయాలి. ఏవేవో ఉంటాయి మేడం. ఇవన్నీ అంటే పాత్రత ఇక్కడ ఏమి తెలుసా వాళ్ళలో అతీతమైన స్థితి. దైవత్వమే వాళ్ళ పాత్రత. ఆ అబ్బా, ఎంత అద్భుతమైన జవాబు మేడం. అబ్బా, సూపర్ మేడం. అబ్బా, అల్టిమేట్ మేడం. అంటే ఆ దైవత్వం అనేది ప్రతి చోట ఉమ్. ఉంది. ప్రతి చోట ఉంది. ప్రతి అణువులో ఉంది. అక్కడ మనం ఇంకా విభజన లేని స్థితిలో ఉన్నారు కాబట్టి మీకు ఎక్కడ భేదం అనేది కనిపించదు. అన్ ఎవరొచ్చినా దాన్ని తీసుకుంటారు. నాకు ఒకవేళ స్వామి అనేవారు అవసరమైతే ఇది ఇలాంటి ఎక్స్ట్రాడినరీ స్థితి నేను ఎక్కడా చూడలేదమ్మా ఎన్నిసార్లు అంటుండేవారు. అలా అప్పుడు నేను అనుకున్నాను అవును అందరూ ఏవో కొంత అడిగితే చెప్తారు నేనేంటి ఇలా చేస్తున్నాను అలా నా వల్ల ఇలా జరుగుతుందని అనుకున్నప్పుడు నాకు సరిగ్గా మన నారద భక్తి సూత్రాలు చదివినప్పుడు ప్రిఫేస్ లోనో ఎందులోనో వచ్చిందండి. అలా అలాంటి వాళ్ళే ఇలా చేస్తూ ఉంటారు అని. ఓహో అయితే అందుక ఇలా జరుగుతుంది అనుకున్నాను. చాలా గొప్ప ఉంది. అంటే ఇప్పుడు ఏం లేదు మేడం. ఒక ముళ్ళ కంప ఒక ఒక ముళ్ళ కంపతో కూడిన ఒక చెక్క ఏదైతే ఉంటుందో, ఒక కర్ర ఏదైతే ఉంటుందో, వాటిని అన్నిటినీ విడగొట్టినట్టు మీ దగ్గరికి రావడం. అంటే ఒక ముళ్ళ కంపలే ఇప్పుడు వస్తాయి చెప్పిన అక్కడ. చాలా మీరు మంది అసూయ ద్వేషాలు ఉన్నవాళ్ళు నా మీద అసూయ పెట్టుకోవడం పగ పెట్టుకోవడం దుష్ప్రచారం చేయడం ఇవన్నీ చేస్తుంటారు. అయినా నా వల్ల ఇలాగే జరుగుతూ ఉంటుంది. మీకు అర్థమైందా? అవును మేడం, అవును మేడం. నేను వాళ్ళకి చేయించిన దానికి అంటే వాళ్ళకి అవగాహన అవ్వదు కదా. అందుకని వాళ్ళు అవును మేడం. చాలా కోపం పగ పెట్టుకుంటారు. ఆ తర్వాత చాలా ఎంతో మందికి చెడ్డ ప్రచారం చేయాలన్న తపన వస్తుంది వాళ్ళకి. ఉమ్. అది వాళ్ళ సంస్కారాన్ని బట్టి కదా.
అదే మేడం, ఎవరు నిలబడాలనో వాడు నిలబడతాడు, ఎవడు పడిపోవాలనో వాడు పడిపోతాడు, అంతే. ఇంకా అంతకంటే ఏం అయితే లేదు మేడం వాళ్ళకి ఇక్కడ కూడా జరిగేది. ఏదో టైంలో ఆ సత్యం స్ఫురిస్తూ ఉంటుంది. ఆ, ఆ సత్యానికి ఉన్న బలం అలాంటిదండి. అవును మేడం. మా అత్తకి ఒక 30 ఏళ్ల కిందట చెప్పిన విషయాలు ఆవిడ యోగ వాసిష్టం చదువుతూ ఈ పుస్తకం చదువుతూ ఉంటే నువ్వు చెప్పిన మాటలన్నీ గింగురుమంటున్నాయి అనేది నాన్నగారి సిస్టర్. అంటే అర్థం ఏమిటి? అప్పుడు నేను అన్నాను, ఆ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకున్నావు అన్నారు. అంటే ఆవిడ నేనేం మర్చిపోలేదు అన్నట్టుగా చెప్తే, నీ చేతుల్లో కాదది, ఆ మాటలు వచ్చినటువంటి డెప్త్ నిన్ను మర్చిపోకుండా చేస్తుందని చెప్పాను. అంతే కదా మేడం. నేనేం క్యాజువల్ గా చెప్తున్నాను అనిపిస్తుంది కానీ ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టబడుతూ ఉంటుంది. కరెక్ట్ మేడం. ఆమెకి వెళ్ళి ఆమె అది రోజు అది పూజలు చెప్పండి. ఆ, అది ఈ ఎలా ఉంటుందంటే మేడం, ఆ మాటల యొక్క శక్తి ఇంకా జీవితం జీవితం మొత్తానికి సరిపోతుంది మేడం. అంత అవును, గొప్ప కరెక్టే. వర్డ్స్ వస్తాయి, అంత గొప్ప వర్డ్స్ వదిలేద్దామన్నా వస్తాయి మేడం. వదలలేరు. అంటే వదిలేద్దాంలే. అవి ఆ మాటలు ఆ మాటలు వెంటాడుతాయి మేడం. ఒక్కొక్క దగ్గరికి వచ్చినప్పుడు వెంటాడి ఉమ్, ఆ అంటే మన యొక్క స్థితిని సరిచేయడానికి ఆ మాటలు ప్రతిసారి వెంటాడి వేటాడతాయి మేడం. అది అది చాలా అద్భుతమైన విషయం మేడం. అలాగా అంటే మన యొక్క స్థితిని ప్రతి చోట సరిచేయడానికి ఉపయోగపడే ఒక కర్రలాగా పనిచేస్తాయి మేడం. అజ్ఞాత దండం అది అజ్ఞాత దండం. అది మనకు తెలియకుండానే వచ్చి కొడతా ఉంటుంది మేడం, ఆ మాట అవునండి. అనేది. అంతెందుకు రామస్వామి స్వామీజీ ఆ, కూడా అన్నారు. ఆయన గృహస్థుల ఇంటికి వెళ్తే, స్వామీజీ మీరేమో సన్యాసి, మీరు గృహస్థుల ఇంటికి ఎందుకు వెళ్తున్నారు అని, అసలు మనం గృహస్థుల దగ్గర ఎక్కువ ఉండకూడదు అంటే, ఏదో ఒంట్లో బాగోలేదమ్మా ఇక్కడ ఎవరు చేస్తారని ఏదో అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి అన్నారట, లక్ష్మి చెప్పినప్పుడు నిష్ఠూరంగా ఉంటుంది కానీ ఆ మాటలు చాలా సత్యమైనవి అని. అంటే ఆ గృహస్థుల ఇంటికి వెళ్ళేసరికల్లా దాని ఎఫెక్ట్లు వాళ్ళకి ఉంటాయి కదా. ఖచ్చితంగా ఉంటాయి మేడం. అది అంటే ఈ ఎంత ఇదైనా కూడా అక్కడ కొంచెం తేలిక భావం వస్తుంది మేడం. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంచెం తేలిక భావం కాదు, వాళ్ళ దోషాలు వీళ్ళకి అంటుకుంటాయి. ఆ, అది కరెక్ట్ మేడం. అది ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు, అది వేరే సంగతి కానీ ఆ దోషాలన్నీ వీళ్ళకి అంటుకుంటూ ఉంటాయి. అవును వాళ్ళు చేసినటువంటి ఆహారం అన్నింటి ఎఫెక్ట్ ఉంటుంది. అవును మేడం. అవన్నీ అది ఇంకా చాలా సూక్ష్మమైన టాపిక్ అనుకోండి. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, ఆ టైంకి అది అలా కష్టంగా ఉన్నట్టు అనిపించినా ఆయనకి ఎవరో ఆకాశ రామన్ ఉత్తరం రాశారు అదంట. అంటే మీరు ఇలాగ ఏంటి మీరు ఇంత సంస్థానాధిపతి అయ్యుండి అలా వాళ్ళ ఇళ్లలో ఉండడం ఏంటి అలాగా, మొత్తం మీద ఏదో ఆయనకి ఆ చేంజ్ వచ్చి అప్పుడు నా మాటలు ఆయనకి అర్థమయ్యాయి. ఉమ్. అలాగా అవి ఉంటాయండి, అందరికీ ఒకటే అది. ఎవరినైనా ఆ రాడ్, మీరన్న రాడ్ వెళ్ళి కొడుతుంటుంది. స్వామీజీలని కూడా అవును వదిలిపెట్టం. మేడం. అక్కడ అలాంటి తేడా ఉండదండి. ఉమ్. నాకు ఇతరుల బాధలు ఇప్పుడు వస్తాయన్న దానికి నందివాడ స్వామి బాలయోగి స్వామి అడిగారు, ఉమ్. అమ్మా ఒక సాధనలో ఇవన్నీ రావాలా అని అడిగారు. వస్తాయా అందరికీ అంటే, అందరికీ రావాలని ఏం లేదండి, ఎందరో మహాత్ములు ఇదేదో చాలా ఎక్స్ట్రాడినరీ స్థితి అన్నారు, వాళ్ళకి లేకపోవడం బట్టే కదా అన్నాను. ఉమ్. కానీ ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆ నిస్వార్థ స్థితిలో ఇతరుల బాధలను తీసుకుని క్రీస్తు స్థితి అన్నమాట, సఫర్ అయ్యే పరిస్థితి అది వస్తుంది అందరికీ. ఇందాకలా పరమ గురువులు వారిని చేరు మార్గము అన్న దాంట్లో కదా. అంటే ఉమ్. ఆ ఉమ్. క్రీస్తు స్థితి రావాలి అందరికీ. అవును మేడం. వీ హ్యావ్ టు సఫర్ అదర్స్ సఫరింగ్స్ అని. అవును మేడం. అదే మేడం, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెప్పండి, వినబట్టంలే. మాట్లాడుతున్నారా రాంబుద్రి గారు? హలో.
రామ్మూర్తి గారు మీరు మాట్లాడుతున్నారా? నాకు వినబట్టంలే.